హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు చెఫ్. ఇవాళ వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇన్స్టంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్టే కాకుండా ఇలా కొత్త వెరైటీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. దీనికంటే ముందు మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక మిక్సర్ జార్లో ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలను ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న అంగుళం ముక్కలాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు వాటర్ పడతాయండి, పోసుకుంటూ కలుపుకోవాలి. ఉప్మా రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగానే పడతాయి, చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా కలుపుకోవాలి. బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గరిటెతో పిండిని ఈ విధంగా వేసుకోవాలి. ప్యాన్కి గట్టిగా రుద్దొద్దు, జస్ట్ ఈ విధంగా గరిటెతో వెడల్పుగా ఉంటే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5 నిమిషాలు ఇలానే వదిలేసేయండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత దీన్ని మరోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇటువైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఈ విధంగా మంచి కలర్లోకి రాగానే ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలాగే వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇన్స్టంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.